భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్లి తండా ఈడ అభివృద్ధి కార్యక్రమాలలో ఉన్నాం. మరి గ్రామాన పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సరే, ఇప్పుడే మేము ఇంటుంటిమి మహేష్ గౌడ్ మా పిసిసి అధ్యక్షులను బండి సంజయ్ గారు అసందర్భ వ్యాఖ్యలు చేసినారు. అంటే సర్పంచ్గా నిలబడే శాతగానోని నువ్వు మా గురించి ఏమో మాట్లాడుతున్నావు. రాత్రి పూట పాదయాత్ర కాదు, డే టైంలో పాదయాత్ర చేయను, లేకపోతే మీరు శాతనైతే దమ్ముంటే రిజైన్ చేసి మళ్ళా ఎలక్షన్లు పెట్టామని, అంటే ఇట్లాంటి అసందర్భ వ్యాఖ్యలు బండి సంజయ్ చేస్తుంటారు. ఇప్పుడు బండి సంజయ్ని ఒకటే అడుగుతున్నాం. బండి సంజయ్ని మేము ఈరోజు ఎలక్షన్లో ఎన్ని రోజులైంది? ఇంకా రెండేళ్ళు కాలే. అంటే ఇది ప్రజాస్వామ్యంగా మరి ప్రభుత్వం నడుస్తుంది, జనరంజక పాలన జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే 18 నెలలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టారా? మరి మీరు కేంద్రంలో మీరు రిజైన్ చేస్తారా? మరి ఓకే, మేము రాష్ట్రంలో రిజైన్ చేస్తాం, మీరు కేంద్రంలో రిజైన్ చేస్తారా? మోడీ తయారున్నాడా? మీ ఢిల్లీలో మీ కేంద్రంలో మీరు అడిగి ఆడ సమ్మతి తీసుకొని రండి, మేము అప్పుడు మాట్లాడతాం. ఉటికనే పిచ్చి మాటలు, పిచ్చి కార్యక్రమాలు చేయొద్దు. ఓటు చోరీ మీదనే నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఓటు చోరీ నిజంగానే జరిగింది. ఓటు చోరీ జరగకపోతే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు రుజువులతో చెప్తున్నాడు. ఒక్కొక్క దగ్గర ఒక్క ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయి. ఆడ బీహార్ పోతే ఈరోజు లక్షల ఓట్లు, మీరు 50 లక్షల ఓట్లు తీసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎవరు గెలిచే పక్షంగా కాంగ్రెస్ గెలుస్తుందంటే అక్కడ ఓట్లు తీసేయాలి. మీరు గెలిచే దగ్గర ఉంటే యాజ్ ఇట్ ఈజ్ పెట్టాలి. ఇది ఓటు చోరీ కాకపోతే ఇంకేమంటారు దీన్ని? ఇది మా రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రధాన సమస్యగా ఈరోజు తీసుకొని దేశమంతా కూడా దీని మీద మాట్లాడుతుంటూ బీహార్లో దీన్ని ప్రధాన సమస్యగా తీసుకొని ఈరోజు 15 రోజులు అక్కడ పాదయాత్ర చేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు. ఈరోజు మా మహేష్ గౌడ్ గారేమో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు. మీరు శాత కాకుండా ఈరోజు యూరియా తీసుకురాని మనుషులు, యూరియా తీసుకురాని శాత కాదు మీకు. మీరు మా మహేష్ గౌడ్ను మీద మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, ఈరోజు ప్రభుత్వం ఉన్న పార్టీ అధ్యక్షుని మీరు ఇట్లాంటి మాట్లాడడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సవాల్ విసురుతున్నాం. మీరు మా ఉమ్మడి నల్గొండల ఎంటైర్ రాష్ట్రం కానీ ముఖ్యంగా మా ఉమ్మడి నల్గొండల ఎన్ని సర్పంచులు గెలుస్తారో చూద్దాం. ఓకే, ఈ సవాల్కి తయారా బండి సంజయ్? ఈరోజు ఈ సవాల్కి మీరు తయారున్నారా అని మేము అడుగుతున్నాం. మీరు ఒక సెప్టెంబర్ నెలాఖరులోపు ఎలక్షన్లు అవుతాయి. మరి అక్టోబర్లో రిజల్ట్ వచ్చినాక, సెప్టెంబర్లో రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ వచ్చినాక మాట్లాడదాం. మీ దమ్మేందో మా దమ్మేందో.